ఆవకాయలు మాగాయలు ఆవ పెట్టిన ఊరగాయలు అందరూ పట్టేశారా? మేమైతే నిన్న నైట్ మామిడికాయ పచ్చడి ములక్కాయ పచ్చడి పట్టాము. సంక్రాంతికి పిండి వంటలు, వేసవకాలం వస్తే పచ్చళ్ళు ప్రతి ఒక్కరి ఇళ్లలో కామన్ కదా. మామిడికాయ పచ్చడి 3 రోజుల తర్వాత తిరగ కలుపుతాం కదండి. ములక్కాయ పచ్చడి మాత్రం నిన్న నైట్ కలిపిన తర్వాత పోపు వేసేసి ఆ బేషన్లో అలాగే ఉంచేసాను. తాలింపు వేసిన తర్వాత వేడిగా ఉన్నది బాక్స్ లో పెడితే పచ్చడి పాడవుతుంది అని చెప్పి ఇంకా మార్నింగ్ కి చల్లబడిపోయింది. పచ్చడి అంతా చక్కగా ఒక డబ్బాలోకి తీసి పెట్టేశాను. పచ్చడి అంతా ఎక్కడ దగ్గర సర్దేసిన తర్వాత బేషన్ అలా వదిలేలేం కదా, నేనైతే అసలు వదలను. ఆయిల్ గ్రేవీ కలిపిందంతా బేషన్కి బాగా పట్టేసి ఉంటుంది. అందులో కొంచెం అన్నం వేసుకొని చక్కగా నీట్గా తుడుచుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో. ఏ పచ్చడి కలిపినా సరే ఫస్ట్ ముద్ద నేను ఆ కలిపిన దాంట్లో తుడుచుకొని తినడం అంటే చాలా ఇష్టం నాకు. అలాగే నా చిన్న కొడుకు కూడా అదే అలవాటు వచ్చింది. వేడివేడి అన్నం పచ్చడి కలిపిన తర్వాత కలిపిన దానిలో వేసి తుడిచిపెడితే ఎంత ఇష్టంగా తింటాడు. ఏదేమైనా ఎన్ని కేజీలు పచ్చడి కలుపుకున్నా కూడా అలా తుడుచుకొని తిన్న దాంట్లో ఉన్న టేస్ట్ అన్ని కేజీలు పచ్చడికి కూడా రాదు కదండి. మోరోవర్ ఈ రోజుల్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో, బిర్యానీస్ అని చెప్పి రకరకాల డిషెస్ ఉన్నా కూడా పచ్చడిని మించిన, ఆవకాయని మించిన డిష్ అనేది ఎప్పటికీ లేదు, రానే రాదు. కొత్త పచ్చడి అన్న ఆనందంలో కలుపుకొని అయితే తినేసాను, కానీ తింటా ఉండంగా కూడా మంటగా ఉంది. తినడం కంప్లీట్ అయిన తర్వాత ఇక చూడాలి, చంపలు చెళ్ళు అనే విధంగా గోబల్లో నుంచి చెవుల్లో నుంచి పొగలు వచ్చేస్తున్నంత కారం స్పైస్ లెవెల్. అంటే వన్ డేనే అవుతుంది కదా కలిపి, బాగా స్పైస్ లెవెల్స్ ఉన్నాయి. అది ఊరితే కాస్త సెటిల్ అవుతుంది. మామిడికాయ పచ్చడి ములక్కాయ పచ్చడి ఎలా కలిపాము మా స్టైల్లో అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం. ఈ లోపు మన ఛానల్ని మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవచ్చు కదా.